రే బావ ఏంట్రా ఒళ్ళంతా చల్లుమంటుంది గగురు పొడుస్తుంది. లవ్ మూవీ అయితే ఇప్పుడే చూసేసాను. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 6th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అప్పుడైతే థియేటర్ లో చూడలేకపోయాను. ఎందుకు చూడలేకపోయానా, ఎందుకు మిస్ అయ్యానా ఈ మూవీని అయితే నేనైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే నచ్చింది చాలా అంటే. మీకు గనక ఎవరైనా స్కూల్ డేస్ లో ఒక లవ్ గాని ఉంటే ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూసుకోండి. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. చాలా ఎమోషనల్ గా గాని మీకైతే ఓల్డ్ మెమోరీస్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకంటే నాకే ఎవరు లేరు స్కూల్ డేస్ లో లవ్ గాని అలాంటిదేం లేదు. నేనెంత కనెక్ట్ అయ్యానంటే మీరు ఇంకెంత కనెక్ట్ అవుతారో మీరే ఊహించుకోండి. ఇంతకీ ఈ మూవీ ఎవరిది అంటే మనకి 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా చూసే ఉంటారు కదా అందరూ. 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టరే ఈ మూవీలో హీరో. ఇక హీరోయిన్ వచ్చేపాటికి అనస్వర రాజన్. మీకు వినే ఉంటారు ఈ పేరు గూడా. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఒక చిన్న కాన్సెప్ట్‌ని తీసుకొని మూవీనైతే చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ అయితే. ఇంక మూవీ మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేపాటికి ఏందంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చూపులకొస్తారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుందాం అనుకునేటప్పుడు వాళ్ళ ప్రీవియస్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందామని ఒక చిన్న టాపిక్ తెచ్చుకుంటారు. అలా మాట్లాడుకునేటప్పుడు కోయిన్సిడెన్స్ ఏందంటే వాళ్ళిద్దరూ ఒకే స్కూల్‌కి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళిద్దరికి వేరు వేరు లవ్ స్టోరీస్ ఉంటాయి చిన్నప్పుడు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం అలా జరిగింది. అలా జరిగిన తర్వాత వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకళ్ళ లవ్ స్టోరీస్ ఒకళ్ళు. వాళ్ళు వాళ్ళ రిగ్రెట్‌ని పోగొట్టుకోవాలని చెప్పేసి అయితే ఒక పనైతే చేస్తారు. వాళ్ళ జీవితాల్లో మళ్ళీ ఒక రిగ్రెట్ ఉండిద్ది గదా! ఆ రిగ్రెట్ పోగొట్టుకోవాలని జెప్పేసి. వాళ్ళసలేం చేశారు? వాళ్ళిద్దరూ కలిసారా? వాళ్ళిద్దరు ఎలా లవ్‌లో పడ్డారు మళ్ళీ? అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ ప్లాట్ లైన్ అయితే. మూవీ అయితే ప్రతి ఒక్కటి మీకు చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో చాలా అయితే రిలేటెడ్‌గా ఉంటది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్‌తో మీరు ఎంజాయ్ చేసినా గాని, ఒకవేళ మీకు స్కూల్‌లో లవర్ గనక క్రష్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడటానికి మీరైతే ఎంతైతే ఇబ్బంది పడతారో, లైక్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. లైక్ మీరు ఇంకా ఆ వరల్డ్‌లోకెళ్ళిపోయినట్టు అనుకుంటారు. ఉండిద్ది మీకు. సేమ్ అంటే మీకంటే చాలా కామెడీ గూడా చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. మనం ఫ్రెండ్స్‌తో వేసుకునే చిన్న చిన్న పంచెస్ గాని, లైక్ మనకి ఫ్రెండ్స్‌తో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ గాని, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ స్కూల్ లైఫ్ లవ్ స్టోరీ మీదగానే తిరిగిద్ది. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి వీళ్ళిద్దరి స్టోరీ వీళ్ళిద్దరు ఒక పని అనుకుంటారు కదా! అదైతే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకళ్ళనొకళ్ళు అనడం గాని, క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గా రాసినట్టయితే నాకనిపించింది. లైక్ నార్మల్ ఎండింగ్‌గా ఇలా జరిగిద్దేమో అని అనుకున్నాను. కానీ కాస్త కాస్త మెచ్యూర్డ్‌గా లైక్ సిల్లీగా అయితే ఎండ్ అయితే చేయలేదు. ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగుండిద్ది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి మూవీలో వచ్చేపాటికి. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే ఇద్దరైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు. చాలా నేచురల్‌గా ఉండిద్ది ఇద్దరి యాక్టింగు. ఎటు డ హీరో అయితే డైరెక్టర్ కాబట్టి తనైతే చాలా అంటే చాలా నేచురల్‌గా చేశారు. ఇంకా అనశ్వర రాజన్ గారైతే మూవీలో అయితే చాలా అంటే చాలా బాగుంటారు. చాలా మంది ఇప్పటికి ఫాలో అయిపోతా ఉంటారు తనని. ఇంకా మూవీలో ముస్లిం క్యారెక్టర్‌లో ఇంకో హీరోయిన్ నటించిద్ది. తను కూడా చాలా బాగుంటది హీరోయిన్. మూవీ రివ్యూ ఎవరైతే ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్‌లో అయితే చూడలేదో ఖచ్చితంగా అయితే మూవీ అయితే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. ఇది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మూవీ అండ్ ఒక ఫీల్ గుడ్ కనెక్టివిటీ మూవీ అయితే అయిద్ది మీకైతే. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాగని కొన్ని మంచి మూవీస్ సజెషన్స్ కూడా ఇస్తాను. నా పేజ్ అయితే ఫాలో అయిపోండి.